అమెరికాకి షాక్కు, చైనాకి బూస్టు. అమెరికాతో కలిసి సాగే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు క్రమంగా అమెరికా మాట వినటంటోంది, అమెరికా పెత్తనం వద్దంటోంది, సొంత పెత్తనానికి సిద్ధమైంది. బైడెన్ ఉన్నప్పుడు అమెరికా చెప్పు చేతల్లో నడిచింది యూరోపియన్ యూనియన్. అమెరికా అంటే ఊహు అంటే ఊహు. ఆ రోజున ఉక్రెయిన్ మీద దాడి చేయంటే చేయడం, వద్దంటే వద్దంటాం. ఇజ్రాయెల్కి సహాయం చేయమంటే చేయడం, వద్దంటే వద్దంటాం. రష్యాకి సంబంధించినటువంటి ఇష్యూల్లో యుద్ధం చేయమంటే చేయటం, ఆయుధాలు ఇవ్వమంటే ఇవ్వటం, వద్దంటే వద్దంటాం. అంటే ఎలా చెప్తే అట్లా చేసుకొచ్చింది. అలాంటి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక తనని పక్కన పెట్టే ఎత్తుగడ వేస్తుంది. అందులో భాగంగా యూరోపియన్ స్వయం ప్రతిపత్తి లాంటి స్టేట్మెంట్లు అంతకుముందు బైడెన్ టైంలో కూడా ఇచ్చిన, ఇప్పుడు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికా ఆంక్షలు పెట్టి మళ్ళీ 90 రోజులు స్టే పెడితే యూరోపియన్ యూనియన్ అదేం పట్టించుకోకుండా చైనా దగ్గరికి వెళ్ళింది, చైనాతో కూర్చుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూర్చోవడం అన్నటువంటిది కీలక పరిణామం. తద్వారా అమెరికాకి యూరోపియన్ యూనియన్ షాక్ ఇస్తుంటే చైనా అమెరికాని చూసి నవ్వుతోంది యూరోపియన్ని చూపించి.